నమస్తే, నా పేరు కిరణ్ మే ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రజలే సైన్యంలో వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తా. దెందులూరు సిద్ధం బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్. విశాఖలో తహసీల్దార్ రమణయ్య దారుణ హత్య, నిందితుడిని గుర్తించామన్నారు సిపి రవిశంకర్. 10 బృందాలతో గాలింపు, శాంతి భద్రతలపై ప్రతిపక్షాల ఆందోళన. పెదగంట్యాడ నుంచి గంగవరం వెళ్లే భారీ వాహనాలను నిలిపివేయాలి, గంగవరం యువకులు రాస్తారు. రైల్వే జోన్ కు స్థలం కేటాయించాలంటూ బీజేపీ ఆందోళన, అరెస్టు చేసి స్టేషన్ కు తరలించిన పోలీసులు. నాకున్న సైన్యం బలం దేవుడు ప్రజలేనంటూ సీఎం జగన్ వ్యాఖ్యానించారు. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు సిద్ధం సభలో ముఖ్యమంత్రి కీలక ప్రసంగం చేశారు. మరో చారిత్రాత్మక విజయాన్ని అందుకునేందుకు మీరంతా సిద్ధమేనా అంటూ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ముఖ్యమంత్రి జగన్ నిర్వహిస్తున్న సిద్ధం బహిరంగ సభలకు విశేష ఆదరణ లభిస్తుంది. ఎన్నికల శంఖారావాన్ని పూరించిన జగన్ దెందులూరు వేదికగా సిద్ధం బహిరంగ సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. రామాయణం, మహాభారతంలో ఉన్న విలన్లంతా చంద్రబాబు, ఎల్లో మీడియా దత్తపుత్రుడి రూపంలో ఇక్కడే ఉన్నారని విమర్శించారు. ఇంతమంది తోడేళ్ల మధ్యలో జగన్ ఒంటరిగానే కనిపిస్తాడని, కానీ నిజం ఏంటంటే కోట్ల మంది హృదయాల్లో వైఎస్ జగన్ ఉన్నాడని చెప్పుకొచ్చారు. పేదలకు అండగా నిలిచేందుకు 57 నెలల్లో 124 సార్లు బటన్ నొక్కానని, ఈసారి నా కోసం మీరు బటన్ నొక్కాలని జనానికి పిలుపునిచ్చారు. కేడర్ను, ప్రజలను ఉద్దేశించి సుదీర్ఘ ప్రసంగం చేశారు. మహాభారతము మన కర్మ ఏమిటంటే, మన రాష్ట్రంలో రామాయణము, మహాభారతము ఈ రెండింటిలోని ఉన్న విలన్లంతా కూడా ఓ చంద్రబాబు నాయుడు గారి రూపేనా, ఓ ఈనాడు రూపేనా, ఓ ఆంధ్రజ్యోతి రూపేనా, ఓ టీవీ5 రూపేనా, ఓ దత్తపుత్రుడి రూపేనా, ఇతర పార్టీల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారి కోవొట్టులు, ఇంతమంది తోడేళ్లందరూ కూడా ఏకమై మీ జగన్ చుట్టూ బాణాలు పట్టుకొని రెడీగా ఉన్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తా ఉన్న పరిస్థితులు గమనిస్తే, కానీ ఈ సీను వారి వైపు నుంచి చూస్తే ఈ సీను ఎలా కనిపిస్తుంది అంటే, జగన్ ఒంటరివాడిలా కనిపిస్తాడు. వాళ్ళ వైపు నుంచి చూసినప్పుడు ఇంతమంది తోడేళ్ల మధ్యన జగన్ ఒంటరివాడి మాదిరిగానే కనిపిస్తాడు. కానీ నిజమేమిటి అనంటే ఇక్కడ కనిపిస్తా ఉన్నదే నిజం. ఇది అసలు సీను. ఇన్ని లక్షల హృదయాలలో, ఇన్ని కోట్ల మంది హృదయాలలో మీ జగన్ మీ గుండెల్లో మీరు స్థానమిచ్చి, మీ ఇంటి బిడ్డగా మీ జగన్ మీ గుండెల్లో. దెందులూరు వేదికగా నిర్వహించిన సిద్ధం బహిరంగ సభ సూపర్ సక్సెస్ అయింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, ప్రజలు హాజరయ్యారు. దీంతో ఈ ప్రాంతం జనసంద్రంగా మారింది. విశాఖలో మండల మేజిస్ట్రేట్ హోదాలో ఉన్న తహసీల్దారు సనపల్ రమణయ్య దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన సంచలనమైంది. కొమ్మాదిలో అపార్ట్మెంట్లో ఉంటున్న తహసీల్దార్ను సెలార్లోకి పిలిచి అతి దారుణంగా ఇనుపరాడ్లతో కొట్టి చంపారు. తహసీల్దార్ను హత్య చేసిన రియల్ ఎస్టేట్ వ్యక్తిని పోలీసులు గుర్తించారు. నిందితుడు విమానంలో పరారయ్యాడని, అతన్ని గుర్తించి గాలిస్తున్నట్లు సిపి రవిశంకర్ వెల్లడించారు. విశాఖ రూరల్ మండలం చినకదిలి తహసీల్దార్ దారు సనపల రమణయ్య దారుణ హత్యకు గురయ్యారు. మండల మెజిస్ట్రేట్ హోదాలో ఉన్న అధికారి హత్యకు గురికావడం వ్యవస్థలోని డొల్లతనాన్ని బయటపెట్టింది. రియల్ ఎస్టేట్ లావాదేవీలకు సంబంధించి ఓ రియల్టర్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు. మధురవాడ కొమ్మాదిలోని ఓ అపార్ట్మెంట్లో తహసీల్దార్ రమణయ్య నివాసముంటున్నారు.
చెనగదిలి రూరల్ తహసీల్దార్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇటీవలే ఈయన విజయనగరం జిల్లాకు బదిలీ అయ్యారు. ఈ నేపథ్యంలో 4 దుండగులు శుక్రవారం రాత్రి సమయంలో ఆయన ఉంటున్న అపార్ట్మెంట్కి వెళ్లి సెల్లార్లోకి పిలిచారు. అక్కడి తహసీల్దార్తో వాగ్వివాదానికి దిగారు. ఈ క్రమంలోనే నిందితుడు ఇనుపరాడ్డుతో తీవ్రంగా దాడి చేశాడు. వాచ్మ్యాన్ కేకలు వేయడంతో నిందితులు అటు నుంచి పరారయ్యారు. తహసీల్దార్ కుటుంబ సభ్యులు సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రాణాలు దక్కలేదు. తహసీల్దార్ హత్యతో విశాఖ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు ఆరా తీశారు. డాగ్ క్లూస్ టీంను రంగంలోకి దింపారు. సిపి రవిశంకర్ ఘటనా స్థలాన్ని సందర్శించారు. నిందితుల కోసం 10 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. అయితే ఈ విషయం రెవెన్యూ వర్గాల్లో సంచలనం సృష్టించింది. జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున ఈ కేసును సీరియస్గా తీసుకున్నారు. ఫోన్ చేస్తేనే వచ్చారు అంటున్నాను. ఫోన్ చేశాడు, ఆల్తాలికే పంచి కట్టుకుని వెళ్ళారు ఇద్దరు. ఇక్కడైతే క్లియర్గా ఉంటుంది. తహసీల్దార్ రమణయ్యను హతమార్చిన నిందితుడిని గుర్తించామని, రియల్ ఎస్టేట్ భూ వివాదాలే కారణమని సిపి రవిశంకర్ తెలిపారు. నిందితుడు ఓ బ్యాంక్ లోన్ వ్యవహారంలో డిఫాల్టర్గా ఉన్నాడని చెప్పారు. ఘటన జరిగిన తర్వాత నిందితుడు విమానం ఎక్కినట్లు తెలిసిందన్నారు. ఈ కేసు దర్యాప్తు కోసం 2 ఏసీపీలను 10 బృందాలను నియమించామని చెప్పారు. త్వరితగతిన నిందితుడిని అరెస్టు చేస్తామని చెప్పారు. ఆచూకీ తెలియని వ్యక్తి ఒకతను నైట్ అరౌండ్ 10 o'clock వచ్చేసి ఆయన కిందకి వచ్చి ఇద్దరితో మాట్లాడుతున్నప్పుడు మాట్లాడి వెళ్ళిపోతున్నప్పుడు వెంటనే ఆయన మీద ఆయన్ని టాక్స్ లో ఎంగేజ్ చేసుకొని ఆయన మీద రాడ్ తో కొట్టడం జరిగింది. కొట్టిన వెంటనే అక్కడే ఆయన కొలాప్స్ అయిపోయారు. ఈ సంఘటన నిన్న నైట్ 10 o'clock జరిగింది. జరిగిన వెంటనే కొంతసేపు తర్వాత మాకు డయల్ 112కి కాల్, మన కంట్రోల్ రూమ్ కి కాల్ వచ్చింది. కాల్ వచ్చిన వెంటనే మా టీమ్స్ అన్ని కూడా అక్కడ అటువైపు వెళ్ళింది. సిమిలర్లీ మేమందరూ కూడా క్రైమ్ సీన్ కి వెళ్ళినాము. వెళ్ళి అక్కడ ఉన్న సీసీటీవీ అన్ని కూడా పరిశీలించటం జరిగింది. ఆ సీసీటీవీలో దొరికిన ఆధారం బట్టి తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్ కి సంబంధించిన సిబ్బందులందరితో కూడా ఎంక్వైరీ చేసి అదేవిధంగా ఎస్కేప్ రూట్స్ లో ఉన్న సీసీటీవీస్ అన్ని కూడా చూసి విచారణ అంతా చేసిన తర్వాత ఈ అక్యూజ్డ్ ఆచూకీ అంతా కూడా మాకు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. ఆయన గురించి ఇప్పుడు ఆయన్ని పట్టుకోవడానికి దాదాపు ఒక 10 టీంలు ఏర్పాటు చేసేసి చూస్తున్నాము. ఆయన మన ఎయిర్ రూట్ ద్వారా కూడా బయటకు వెళ్ళినట్టు సమాచారం ఉంది. అది కూడా ఇప్పుడు విచారిస్తున్నాము ఎయిర్పోర్ట్స్ లో. ఈయనకు తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్ కు కొన్ని రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి. ఆయనకు ఇక్కడ రియల్ ఎస్టేట్ కంపెనీ కూడా ఉన్నాయి. ప్రాథమిక సమాచారం ప్రకారంగా కొన్ని కన్వేయన్స్ డీడ్స్ రిలేటెడ్ కొన్ని ఇష్యూస్ ఆర్ పెండింగ్. దాని గురించి ఈయన ఎంఆర్ఓ ఆఫీస్ కు వెళ్ళటం రావడం అన్ని కూడా బయటపడింది. ఎందుకంటే ఎంఆర్ఓ ఆఫీస్ లో ఉన్న సీసీటీవీస్ అన్ని కూడా వెరిఫై చేసినాము. ముందు రోజు తర్వాత దానికంటే ముందు కూడా ఆయన ఎంఆర్ఓ ఆఫీస్ వెన్ అవర్ లేట్ ఎంఆర్ఓ గారు మన విశాఖపట్నం జిల్లాలో పనిచేస్తున్నప్పుడు, విశాఖపట్నం రూరల్ ఎంఆర్ఓగా పనిచేస్తున్నప్పుడు ఆయన ఆఫీస్ కు ఈయన చాలా సార్లు వెళ్ళినట్టు ఆధారం. విశాఖలో మండల మెజిస్ట్రేట్ స్థాయి అధికారికే రక్షణ లేకుండా పోయిందని రమణయ్య సోదరుడు మీడియా ముందు వాపోయారు. కలెక్టర్ స్థాయి వరకు వెళ్లగలిగే అర్హత ఉన్న తన సోదరుడిని దుండగులు పొట్టన పెట్టుకున్నారని వాపోయాడు. నగరం నడిబొడ్డునే ప్రశాంత విశాఖలో ఇలాంటి ఘటన జరిగితే సామాన్యుల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. తన సోదరుడికి 3 ఏళ్ల కుమారుడు 7 ఏళ్ల కుమార్తె ఉందని చెప్పారు. క్యాపిటల్ సిటీ అనుకుని ఇంత ప్రశాంతమైన వాతావరణంలో ఒక మండల మెజిస్ట్రేట్కే సెక్యూరిటీ లేని పరిస్థితిగా ఉన్నప్పుడు ఇంకెవరు ఉద్యోగాలు చేసి ఇప్పుడు చిన్న పిల్లలు ఇద్దరు, ఇంకా 3 years బాబు, 5 years 7 years అమ్మాయి, 2 పిల్లలు. ఆయన ఎంతో భవిష్యత్తు, ఒక కలెక్టర్ స్థాయికి వెళ్ళవలసిన వ్యక్తి. గ్రూప్ 1 కూడా సెలెక్ట్ అయ్యాడు. ఆయన అంత తెలివైన వ్యక్తి. అంత ఇది నిర్దాక్షిణ్యంగా ఇటువంటి కార్యక్రమాలు వచ్చి ఒక సిటీ నడిబొడ్డులో క్యాపిటల్ పెడతామని మనకు ఒక 1 kilometer దూరంలోనే ఇది జరిగితే
విశాఖలో ప్రైవేట్ వ్యక్తుల దందాలు భూమాఫియా రెచ్చిపోతుందని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మండిపడ్డారు. గతంలో ఎంపీ ఎంవీవీ కుటుంబ సభ్యుల కిడ్నాప్, తాజాగా తహసీల్దార్ దారుణ హత్య చూస్తుంటే విశాఖ నేర రాజధానిగా తయారవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రశాంత విశాఖలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి దాపురించిందన్నారు. కేజీహెచ్లో రమణయ్య మృతదేహాన్ని సందర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. భారతదేశంలోనే ఎవరైనా రిటైర్డ్ పీపుల్ కానీ లేకపోతే పీస్ఫుల్గా లైఫ్ లీడ్ చేయాలంటే ఒక డెస్టినేషన్గా ఫీల్ అయ్యే నగరం విశాఖ నగరం. అందుకే దాన్ని సిటీ ఆఫ్ డెస్టినీ కూడా పిలుస్తూ ఉంటాం. అటువంటి ప్రశాంతమైన విశాఖ నగరంలో గత కొద్ది సంవత్సరాలుగా జరుగుతున్న పరిణామాలన్నీ గమనిస్తూ ఉన్నాం. ఒకప్పుడు ప్రశాంతతకు మారుపేరుగా ఉన్న ఈ విశాఖ నగరం ఇప్పుడు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఒక అభద్రతాభావంతో ప్రజలందరూ కూడా బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆ మధ్యనే మనం చూసాం అధికార పార్టీ ఎంపీ, మరి ఎవరో ఒక సాధారణ పౌరుడు లేకపోతే ఇంకోరు కాదు, ఒక పార్టీ అధికార పార్టీకి సాక్షాత్తు ఎంపీ కుటుంబాన్ని, భార్యని, అలాగే తన కుమారుడిని, తన ప్రాణమిత్రుడిగా ఉన్న ఒక వ్యక్తిని కలిపి 48 గంటల పాటు వాళ్ళ ఇంట్లోనే కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురి చేసి మరి దేశం మొత్తం కూడా ఉలిక్కిపడే విధంగా చేసిన సంఘటన ఇంకా మనం మర్చిపోలా. మరి దాన్ని మర్చిపోకముందే రాత్రి జరిగిన సంఘటన, ఒక మండల మెజిస్ట్రేటు ఎంఆర్ఓ స్థాయిలో ఉన్న ఒక అధికారి, మరి నగరం నడిపడ్డది కూడా మధురవాడ లాంటి ప్రాంతంలో ఎప్పుడూ జనసమ్మర్దం ఉండేది, నగరంలో చాలా రద్దీగా ఉండే కోడళ్ళ ప్రాంతం అది. అటువంటి దగ్గర దట్టు ఏదో ఇండివిజువల్గా ఎక్కడో దూరంగా ఉన్న ఒంటరిగా ఉన్న ఇళ్ళు కూడా కాదు, అపార్ట్మెంట్లో కొంతమంది వ్యక్తులు అర్ధరాత్రి 10-11 గంటల్లో ప్రవేశించి అతి దారుణంగా ఇనుప రాడ్లతో కొట్టి అతన్ని చనిపోవడానికి కారకులయ్యారంటే ఒక ప్రశాంతతకు మారిపేరుకున్న నగరం ఈరోజు ఒక నేర రాజధానిగా ఈరోజు విశాఖపట్నం తయారవుతుందని చెప్పారు. తహసీల్దార్ రమణయ్య హత్యతో నిఘా వ్యవస్థలోని డొల్లతనం మరోసారి బయటపడింది. మెజిస్ట్రేట్ హోదా ఉన్న వ్యక్తికే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తమవుతుంది. కేజీహెచ్లో రమణయ్య మృతదేహానికి పోస్టుమార్టం చేసి బంధువులకు అప్పగించారు. రెవెన్యూ సిబ్బంది ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి ఊరేగింపుగా తీసుకువెళ్లారు. నగరంలో ఈ హత్య సంచలనం సృష్టించింది. పెదిగంటాడ నుంచి గంగవరం వచ్చే రోడ్లో భారీ వాహనాల రాకపోకలను వెంటనే నిలిపివేయాలని గంగవరం 4 గ్రామాల యువకులు ధర్నా చేశారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. నిత్యం భారీ వాహనాలు తిరుగుతున్నా పట్టించుకునే నాదుడే లేడని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులను ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయిందని అన్నారు. నిత్యం ఈ రహదారిలో అనేక ప్రమాదాలు జరుగుతూ అనేక మంది ప్రాణాలు కోల్పోయారని వాపోయారు. కనీసం ట్రాఫిక్ పోలీసులు బారికేడ్లు వేయడం లేదన్నారు. తక్షణం చర్యలు చేపట్టకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని సంఘం అధ్యక్షుడు కంబాల మహేష్ హెచ్చరించారు. నిరసనలో గోపి, ఆలీ, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కానివ్వండి, రాజకీయ పార్టీలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, అనేక సందర్భాల్లో స్థానిక ప్రజాప్రతినిధుల దగ్గరికి అటువంటి సమస్యను తీసుకెళ్లడం జరిగింది. అలాగే స్పందనలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారికి కూడా ఈ సమస్యను వివరించడం జరిగింది. అనేక సందర్భాల్లో జీవీఎంసీ జోనల్ కమిషనర్ గారికి కూడా ఈ సమస్యను తెలియజేయడం జరిగింది, రిప్రజెంటేషన్ ఇచ్చి. కానీ ఎవరు కూడా చర్యలు చేపట్టకపోవడం అత్యంత శోచనీయం అని చెప్పే సందర్భంగా మేము తెలియజేస్తూ, ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల తాలూకు ఓట్ల కోసం రావడం తప్ప ప్రజా సమస్యలు పరిష్కరించాలన్నటువంటి జిజ్ఞాస వాళ్ళకి లేకపోవడం మాత్రం దుర్మార్గం అని చెప్పేసి సందర్భంగా వారిని ఏంటంటే మేము తెలియజేస్తున్నాము. దీనిపై అనేక మంది ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఎంత చెప్పినా సరే వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు తప్ప ఇటు స్టీల్ మౌంట్ మీద కానీ శ్రావణ షిప్పింగ్ మీద యాజమాన్యం మీద కానీ ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఆ భారీ వాహనాలు తిరగడానికి ఈ యాజమాన్యాలకు అన్నిటికీ కూడా ప్రభుత్వాలు ప్రజాప్రతినిధులు కొమ్మగాస్తున్నారు. దీన్ని వెంటనే విరమించుకోవాలి, గంగవరం ప్రజల్ని కాపాడాలి. ఇదే ప్రజాప్రతినిధులకి ఇక స్థానిక ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ కానీ అందరికీ కూడా ఓట్లేసి గెలిపించింది దేనికంటే గంగవరంలో ప్రజలందరికీ కూడా రక్షణ కల్పిస్తారని, వాళ్ళకి ఒక్కరికి భంగం కలగకుండా వాళ్ళ ప్రాణాలు కాపాడతారనేసి మేము ఓట్లేసి గెలిపిస్తే ఈ రోజు అదే స్టీల్ మౌంట్ కి శ్రావణ షిప్పింగ్ కి కొమ్మగాసే ప్రజాప్రతినిధులు వచ్చారు. వాళ్ళు ఎటువంటి ప్రమాదాలు గురి చేస్తున్నా సరే వచ్చి మాట్లాడుతున్నా తప్ప ప్రజలకి న్యాయం జరిగేటట్టుగా ఎటువంటి చర్యలు చేపట్టట్లేదు. వీళ్ళకి ఓట్లేసి గెలిపించిన ప్రజలందరినీ కూడా గాలి వదిలేసి వీళ్ళ సులభం కోసం, వీళ్ళ సౌకర్యాల కోసం చూస్తున్నారు తప్ప
ప్రజల కోసం చూడట్లేదు. ఇప్పటికైనా సరే ఇటు ప్రభుత్వ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఏదైతే గంగటేడు నుంచి గంగవరంకి వచ్చే రోడ్డు ఏదైతే ఉందో అది 100 ఫీట్ రోడ్డుగా నిర్మాణం చేయాలి. ఆ రోడ్డు నిర్మాణం చేయకుండా మిగిలిన భూమి ఉందో ఆ భూమిని ఎవరైతే ఆక్యుపై చేస్తారో వాళ్ళ మీద కఠిన చర్యలు చేపట్టాలి. విశాఖ రైల్వే జోన్ కు స్థలం కేటాయించారంటూ బీజేపీ ఆధ్వర్యంలో జీవీఎంసీ గేటు ఎదుట ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జోన్ కు స్థలం కేటాయించామని ప్రభుత్వం చెప్తున్నా జీవీఎంసీ కేటాయించడం లేదని బీజేపీ నేతలు ఆరోపించారు. జోన్ ఇచ్చేందుకు కేంద్రం సుముఖంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఈ జాప్యం జరుగుతోందని విమర్శించారు. నా పేరు వంశీ యాదవ్ అండి. నేను భారతీయ జనతా పార్టీ యువమోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడిని. ఈరోజు ఎంతో శాంతియుతంగా చేస్తున్న నిరసనని కమిషనర్ గారిని కలాలి ఆఖరిలో అనే ఉద్దేశం మీద ఈరోజు కమిషనర్ గారిని కలడానికి భారతీయ జనతా పార్టీ రవీందర్ రెడ్డి అధ్యక్షత ఎంతోమంది బయలుదేరి వచ్చారు. గాంధీ విగ్రహం దగ్గర గాంధీ గారికి విగ్రహం మాల వేసి ఈరోజు రానున్న మధ్యలో పోలీసులు అత్యంత దారుణంగా అందరినీ అరెస్ట్ చేశారు. ఈరోజు రైల్వే జోన్ కేటాయించి రైల్వే జోన్కి నిధులు కేటాయించి కేంద్ర ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ రిలీజ్ చేస్తే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో విశాఖపట్నం జిల్లాలో ఒక పనికిమాలిన స్థలాన్ని, ఎందుకు పనికిరాని స్థలాన్ని, ఒక 5 ఫ్లోర్లు కూడా కట్టలేని ఒక స్థలాన్ని కేటాయించి ఇది కేటాయించామని అబద్ధపు మాటలు, అదేవిధంగా కలెక్టర్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టడం అనేది ఒక ఎంతో దారుణమైన విషయం. ఇది విశాఖ ప్రజల అవమానంగా భావిస్తున్నాం. ఈరోజు విశాఖ ప్రజలు ఏ విధంగా అయితే మనం సాధించి ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న కళని కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఈరోజు రైల్వే జోన్ ప్రకటిస్తే దానికి నిధులు కేటాయిస్తే ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విశాఖపట్నం జిల్లాలో కనీసం దానికోసం ఆలోచించకుండా కిందటి నెల రైల్వే శాఖ మంత్రి గారు వచ్చి కేటాయించండి, స్థలం కేటాయించండి అని చెప్పిన వెంటనే 53 ఎకరాలు ముడసొల్ల దగ్గర వాటర్ ల్యాండ్, అది దాని దగ్గర ఒక 5 ఫ్లోర్లు 6 ఫ్లోర్లు బిల్డింగ్ కట్టలేని ఒక దారుణమైన స్థలాన్ని కేటాయించి అభివృద్ధి నోచుకోకుండా విశాఖ ప్రజల్ని అభివృద్ధి చేస్తున్నామనే మాటలతో మభ్యపెట్టి మోసం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గద్దె దించాలని, అదేవిధంగా ఈరోజు రైల్వే జోన్ కేటాయించి రైల్వే జోన్ స్థలం ఇప్పుడు ఇమీడియట్గా కేటాయించి ఒక మంచి స్థలాన్ని విశాఖపట్నం ప్రజలందరికీ కేటాయించి విశాఖ ప్రజల మనోభావాలు సంతోషకరంగా వాళ్ళ మర్యాదని పెంపొందే విధంగా ఈరోజు ఒక సిటీ సెంటర్లో స్థలం కేటాయించాలని ఈరోజు విశాఖపట్నం భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి గారు నిరసన తెలియజేస్తే అరెస్ట్ చేయడం అనేది ఒక అక్రమం అండి. ఈరోజు మేమందరం ఆయనకు మద్దతుగా భారతీయ జనతా పార్టీ విశాఖ ప్రజలకు మద్దతుగా ఈరోజు ఈ నిరసన దీక్ష చేపట్టినందుకు కుంభకర్ణుడిలా మొద్దు నిద్రపోతున్నాడు. ఇప్పుడు కూడా విశాఖపట్నం దరిదాపుల్లో వందలాది ఎకరాలు ఆయన బినామీలు ఈరోజు అధికార పార్టీ నాయకులు కబ్జా చేసి ఉన్నారు. అయినా పట్టించుకోలేదు. ఆయన ఒక భవంతిని కట్టుకున్నాడు 1000 కోట్లు పెట్టి, ఆ పర్యావరణ అనుమతులు లేకుండా. అటువంటి ముఖ్యమంత్రి ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంతానికి, విశాఖ ప్రాంతానికి మణిహారం వంటి రైల్వే జోన్ కోసం కేవలం 53 ఎకరాలు కూడా కేటాయించకుండా 5 సంవత్సరాలు తాత్సర్యం చేసి ఈరోజు ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఉన్న భూముల్ని కట్టబెట్టి ఉత్తరాంధ్ర వెనుకబాటుని ప్రోత్సహిస్తున్నాడు ముఖ్యమంత్రి. ఈరోజు విశాఖ రాజధాని అన్న ముఖ్యమంత్రి రాజధాని కాదు కదా, కనీసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రైల్వే జోన్ కూడా స్థలం కేటాయించట్లేదు. ఇటువంటి ముఖ్యమంత్రిని ఉత్తరాంధ్ర ప్రాంత వాసులు, విశాఖ వాసులు సాగనంపుతారని. రైల్వే జోన్ కు భూములు కేటాయించకుండా చేస్తున్న ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ జీవీఎంసీ ఎదుట చేసిన బీజేపీ ధర్నాను పోలీసులు భగ్నం చేశారు. అనుమతి లేకుండా ధర్నాకు దిగడంపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో వాగ్వాదం చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్సీ మాధవ్తో పాటు పలువురిని అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. రైల్వే జోన్ భూమిని వెంటనే రైల్వే జోన్ భూమిని వెంటనే రైల్వే జోన్ భూమిని వెంటనే రైల్వే జోన్ భూమిని వెంటనే రైల్వే జోన్ భూమిని వెంటనే. జాతీయ స్థాయిలో ఉత్తమ లేఅవుట్ డెవలపర్గా చిలుకూరి హౌసింగ్ ప్రాజెక్ట్ సంస్థ నిలిచింది. ఢిల్లీలో జరిగిన నరేడ్కో 16వ జాతీయ సదస్సులో సంస్థ జాతీయ అధ్యక్షుడు హరిబాబు ముఖ్య అతిథి. క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ చేతుల మీదుగా చిలుకూరి హౌసింగ్ ప్రాజెక్ట్ సంస్థ డైరెక్టర్ చిలుకూరి సూర్యతేజ అవార్డును అందుకున్నారు. చిలుకూరి బృందావన్ ఎస్టేట్స్ విశాఖకే మణిహారం లాంటిది.
చిలుకూరి హౌసింగ్ ప్రాజెక్ట్ సంస్థ అధినేత చిలుకూరి శ్రీనివాస్ తన డ్రీమ్ ప్రాజెక్టుగా ఈ వెంచర్ను తీర్చిదిద్దారు. కాపులుప్పాడలో 150 ఎకరాల విస్తీర్ణంలో ఉడా జాయింట్ వెంచర్గా అన్ని హంగులతో వెంచర్ను అద్భుతంగా తీర్చిదిద్దారు. ఫేజ్ల వారీగా అభివృద్ధి చేస్తున్నారు. చిలుకూరి శ్రీనివాస్ 20 ఏళ్ల రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ అనుభవాన్ని రంగరించి అన్ని వసతులతో ఈ వెంచర్ను తీర్చిదిద్దారు. అంతర్జాతీయ ప్రమాణాలతో అన్ని వసతులను కల్పించారు. జాతీయ స్థాయిలో నరెడ్కో సంస్థ చిలుకూరి హౌసింగ్ ప్రాజెక్టును తీర్చిదిద్దిన తీరును చూసి ఉత్తమ లేఅవుట్ డెవలపర్గా గుర్తించింది. ఢిల్లీలో ఈ నెల 2న జరిగిన నరెడ్కో 16వ జాతీయ సదస్సులో ఈ అరుదైన గౌరవాన్ని చిలుకూరి సంస్థ దక్కించుకుంది. నరెడ్కో నేషనల్ ప్రెసిడెంట్ హరిబాబు, క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ చేతుల మీదుగా చిలుకూరి సంస్థ డైరెక్టర్ చిలుకూరి సూర్యతేజ ఈ అవార్డును అందుకున్నారు. From Chilukuri Housing Private Limited. విశాఖ కేంద్రంగా నెలకొల్పిన చిలుకూరి బృందావన్ ఎస్టేట్స్కు జాతీయ స్థాయిలో అవార్డు రావడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు. చిలుకూరి శ్రీనివాస్ ఈ ప్రాజెక్టును తన మానస పుత్రికగా తీర్చిదిద్ది జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. రాష్ట్ర ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున అన్నారు. దీనిలో భాగంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అందించిన 33 లక్షల సిఎస్ఆర్ నిధులతో 254 మంది దివ్యాంగులకు వారికి అవసరమయ్యే ఉపకరణాలను పంపిణీ చేస్తామన్నారు. మధురవాడ చంద్రంపాలెం స్కూల్లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వివిధ పారిశ్రామికవేత్తల సంస్థలు అందిస్తున్న సిఎస్ఆర్ నిధులతో జిల్లాలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. ఐఓసీఎల్ ఇచ్చిన 33 లక్షల నిధులతో 66 వీల్ చైర్లు, 45 వాకింగ్ స్టిక్లు, 43 ట్రైసైకిల్స్తో పాటు దివ్యాంగులకు అవసరమయ్యే ఉపకరణాలను అందిస్తున్నామన్నారు. వీటితో పాటు జీవీఎంసీ ఆర్థిక సాయంతో 4 దివ్యాంగులకు ల్యాప్టాప్లు కూడా అందించామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఐఓసీ ఎల్జీఎం జీవి సత్యనారాయణ, డీజీఎం శ్రీనివాసన్ తదితరులు పాల్గొన్నారు. చంద్రంపాలెం జడ్పీ హై స్కూల్లో అందిస్తున్న మధ్యాహ్నం భోజన పథకం అద్భుతంగా ఉందని జిల్లా కలెక్టర్ మల్లికార్జున, ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావులు కితాబిచ్చారు. పాఠశాలలో అమలవుతున్న మధ్యాహ్నం భోజన పథకం తీరుతెన్నులను పరిశీలించారు. విద్యార్థులతో ముచ్చటించి అనంతరం భోజనాన్ని రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పథకం అమలయ్యే తీరును జిల్లా వ్యాప్తంగా పరిశీలిస్తున్నామన్నారు. రోజువారీ మెనూ ప్రకారమే అక్షయపాత్ర సంస్థ విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నారని తెలిపారు. మనకు ఇక్కడ పక్కనే ఉన్న స్కూల్లో నేను అలాగే గౌరవ స్థానిక ఎమ్మెల్యే గారు ఈరోజు ఇక్కడ మిడ్ డే మీల్ కార్యక్రమాలు కూడా రావడం జరిగింది. సో ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఇద్దరం ఎమ్మెల్యే గారు నేను కూడా పిల్లలతో పాటు ఇక్కడ ఫుడ్ కూడా తినడం జరిగింది. జగనన్న గోరుముద్ద సంబంధించి చాలా చక్కగా ఫుడ్ ఉందండి. ఈరోజు మెనూ ప్రకారం ఏదైతే ఫుడ్ ఉందో ఆ ఫుడ్నే మనకు వడ్డించడం జరిగింది. అలాగే మనకు ఈ స్కూల్లో సుమారుగా 3,400 మంది 3,700 మంది స్ట్రెంత్ ఉంది. అందరికీ కూడా మనకి అక్షయపాత్ర ద్వారా మనకు టీచర్లు కూడా దీంట్లో మమేకమయ్యి, అలాగే స్కూల్ కమిటీ కూడా మమేకమయ్యి దీంట్లో పిల్లలకి ఒక పారదర్శకతతో అలాగే మంచి నాణ్యతతో కూడిన ఆహారాన్ని అందిస్తున్నారు. అండ్ పిల్లలతో కూడా ఇంటరాక్ట్ కావడం జరిగింది. అందరూ కూడా దే హావ్ ఎక్స్ప్రెస్ దేర్ సాటిస్ఫాక్షన్ అండ్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్. సో ఖచ్చితంగా అదే క్వాలిటీ స్టాండర్డ్స్ సీఎం గారు ఏదైతే మనం ఆశిస్తున్నారో ఆ క్వాలిటీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడానికి ఎక్కడ కాంప్రమైజ్ లేకుండా అందరూ కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. కోమాది విజయన్ స్కూల్ ప్రాంగణం సామూహిక సౌందర్యలహరి పారాయణంతో భక్తి పారవస్యంలో మునిగి తేలింది. శృంగేరి పీఠం నుంచి వచ్చిన బృందం ఈ పారాయణాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపల్ డాక్టర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో ప్రచారకర్తలకు భక్తులకు అవసరమైన ఏర్పాట్లను చేశారు. మైసూరులోని శృంగేరి పీఠాధిపతి భారతీ తీర్థస్వామి శిష్యురాలు సుందరి పద్మావతి ఆధ్వర్యంలో 350 మంది ఆధ్యాత్మిక సేవకులు కొమ్మాదిలోని విజయం స్కూల్కు వచ్చారు. సామూహిక సౌందర్యలహరి పారాయణాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. సౌందర్యలహరి, కండలీమాల, లలిత సహస్రనామాలు భక్తి శ్రద్ధలతో పారాయణం చేశారు. సీతమ్మధార వినాయక గుడి, వారాహి అమ్మవారి పీఠాధిపతి
వామన శర్మ, సంతోష్ కుమార్ పారాయణం ద్వారా అమ్మవారి కృప కలిగే విధానాన్ని వివరించారు. విజయం స్కూల్ ప్రిన్సిపల్ డాక్టర్ కె విజయలక్ష్మి భక్తులకు అవసరమయ్యే వసతి, భోజన ఏర్పాట్లు చేశారు. కొంచెం లోతుగా మూలం కూడా తెలుసుకుంటారు. ఆ మూలమే గొప్పతనం. బ్రహ్మ గురు విష్ణు గురు దేవోశ్వర గుణాం విషయ భగరోగుణ ఇతరే సర్వే బ్రహ్మాం వ్యాసి సద్గురమధ్యనాం అస్మదాచార్య పర్యంతా వందనాం అస్మదా. హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచే కాకుండా ఖమ్మం, వరంగల్, గుంటూరు, విజయవాడ, భీమవరం ప్రాంతాల నుంచి భక్తులు, ప్రచారకర్తలు పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సౌందర్యలహరి పారాయణం ప్రచారకర్తలు పద్మిని కుమారి, సావిత్రి, శారద, సంధ్య తదితరులు పాల్గొన్నారు. గాజువాక వాంబే కాలనీ కొండపై వెలిసిన వెంకటేశ్వర స్వామి ఆలయంలో అన్న సమారాధన ఘనంగా జరిగింది. ఆలయ సేవకుల ఆర్థిక సాయంతో చేసిన అన్న సమారాధనను చైర్మన్ దొడ్డి రమణ, ధర్మకర్త మంత్రి మంజులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరాజు, పైడిరాజు తదితరులు పాల్గొన్నారు. నమో వెంకటేశాయ, ఓం నమో శ్రీనివాసాయ. స్వామివారి దయ ఉంటే సాక్షాత్తు మనకన్నీ ఉన్నట్టే. ఈ యొక్క గాజువాక నియోజకవర్గంలో బానోజీ తోట, వాంబే కాలనీ సమీపంలో ఈ యొక్క కొండపై స్వామి ఉత్తర దూరంలో స్వయంభూగా వెలిచి ఉత్తర దూరంలో నిలిచిన వైకుంఠ వెంకటేశ్వర స్వామిగా ఎలిచి ఉన్నారు. మరి స్వామి వెలిచిన దగ్గర నుంచి మరి ఏ రోజు కూడా ఆపుకోకుండా ఇప్పటి వరకు కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అన్నదానం, అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఇలాంటి అన్నదానంలో ఎంతో మంది భక్తులు పాల్గొనడం, మరి ఇలాంటి అన్నదానానికి సమకూరడం, మరి అంతా ఆ యొక్క శ్రీమన్నారాయణ వైకుంఠ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం, మరి తండ్రి ఆశీస్సులుంటే మనకు అన్ని ఉన్నట్టే. మరి ఇలాంటి పర్వ పవిత్రమైన ఈ యొక్క కొండపైన స్వామి వెలిసిన దగ్గర నుంచి మరి ఎంతో మంది దూరాభారం భక్తులు అందరూ కూడా వచ్చి ఈ స్వామి తాలూకా సత్యం తెలుసుకొని ఎంతో దూరాభారం నుంచి భక్తులు వస్తూ ఉంటారు. వచ్చినట్టు వారికి దర్శన భాగ్యమే కాదు, దర్శన భాగ్యంతో పాటు అన్నం కూడా మన భోజనం సంపూర్ణంగా స్వామివారి ప్రసాదం పెట్టి మరి పంపిస్తూ ఉంటాం. ఈ యొక్క ఆలయం దగ్గర విశేషం ఏంటంటే మరి స్వామి ఎవరు ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక 7 వారాలకి మొక్కుకొని వెళ్తూ ఉంటారు. 7 వారాలకి ముందే ఆ కోరిక తీరిపోతూ ఉంటుంది. ఈ అన్నదానంలో పాల్గొన్న భక్తులకి, సేవ చేసిన భక్తులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అన్ని దానాలకు అన్నదానం స్వామి ఆశీస్సులు అన్ని ఉన్నట్టు మనకి పెద్దలు గౌరవనీయులు నాగిరెడ్డి గారు, వై సుబ్బారెడ్డి గారు మొన్న రావడం జరిగింది. సుబ్బారెడ్డి గారు, ఎమ్మెల్యే గారు మాట్లాడారు. త్వరలో ఆలయం కూడా ప్రారంభోత్సవానికి విగ్రహాలు కూడా వచ్చున్నాయి, సిద్ధంగా ఉన్నాయి. స్వామి సేవ చేసుకునే భాగ్యం అందరికీ కలగదు. కలిగిన కొందరే ఉంటారు. ఆ కొందరిలో మంచి మనసుని మహారాణి ఎవరైతే వాళ్ళు సాయం చేస్తారు. వాళ్ళందరూ కూడా వెంకటేశ్వర స్వామి, శ్రీ వరలక్ష్మి ఆశీస్సు ఉండాలి. మనస్ఫూర్తిగా స్వామి ఆశీస్సులతో ఆలయ నిర్మాణం జరుగుతుంది. ఆలయ ధర్మం మంజుల గారు ఎంతో కష్టపడి చాలా ఇబ్బంది పడి చాలా మంది చాలా రకరకాల మన సోదరు రామలక్ష్మి, అలా లక్ష్మి గారు మొన్న తిరుగుతున్న ఆలయం అనుమతి కోసం. చాలా మంది చెడు మనుషులు ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు, మానవ జన్మ రకరకాల మనుషులు ఉంటారు. వాళ్ళు స్వామి మార్చారు. దృష్టిలో దుర్మార్గం చదువుకున్న శక్తి మానవుడికి ఉంది. ఆ భగవంతుడు వెంకటస్వామి రూపంలో వాళ్ళకి ఎవరు ఏం చేస్తే వాళ్ళు అనిపిస్తారు, ఎవరు అనే పని లేదు. స్వామి నిర్మాణం ఆటంకాలు పరిచయం అందరూ కూడా దుర్మార్గులకి స్వామి దృష్టి చేయాలండి. స్వామి చూసుకుంటాడు కాబట్టి ఎవరు అనే పెట్టండి. త్వరలో రేపు ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు వ్యతిరేకంగా గాజువాక న్యాయవాదులు చేస్తున్న దీక్షా శిబిరాన్ని మానవ హక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి మంత్రి శ్యామ్ ప్రసాద్ సందర్శించారు. గత నెలలో అమల్లోకి తెచ్చిన భూమి హక్కుల చట్టం ప్రజల పాలిట యబ్బపాసంగా మారుతోందని, దీనిని తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. న్యాయ నిపుణులతో కానీ మేధావులతో కానీ ఎటువంటి చర్చ లేకుండా, ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా చట్టం రూపొందించారు. ఈ చట్టంలో ఉన్నటువంటి వస్తువులు చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు న్యాయవాదుల సమస్య కాదు, ఇది పౌరుల సమస్య.
ఈ పౌర హక్కులకి ఏ విధంగా కొలగొడుతున్నారు అన్నది ఈరోజు న్యాయవాదులు ముందుకు వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి దీనికి మా మానవ హక్కుల కౌన్సిల్ నుంచి మేము పూర్తి సంఘీభావాన్ని తెలుస్తున్నాం. ముఖ్యంగా ఈ చట్టాన్ని రద్దు చేసే వరకు అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఇప్పటికే హైకోర్టులో కింద వేశారు. ఇది పార్లమెంట్లో చర్చించాము. ఇది కేవలం నీతి ఆయోగ్ ద్వారా 2019లో రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇస్తే మన రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్చలు లేకుండా తీసుకురావడాన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఇది పౌర హక్కుల ఉల్లంఘనగా మేము భావించి ఇప్పటికే జాతీయ మానవ హక్కుల కమిషన్ ఫిర్యాదు చేశాం. దీంట్లో ఉన్నటువంటి దుష్పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి, దీంట్లో మేము అధికారులు ఏ విధంగా ఇది చేస్తారు, న్యాయ వ్యవస్థకి ఎటువంటి ఇది లేకుండా చేస్తున్నటువంటి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ న్యాయ వ్యవస్థని పూర్తి స్థాయిలో న్యాయవాదుల యొక్క హక్కులు కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని మనం చేస్తూ సెలవు. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి దర్శించుకున్నారు. పీఠం వార్షికోత్సవాల ఆహ్వాన పత్రికను అమ్మవారి పాదాల చెంత ఉంచారు. ఈ నెల 16 నుంచి 19వ తేదీ వరకు విశాఖలోని పీఠంలో వార్షికోత్సవాలను నిర్వహిస్తున్నారు. స్వామీజీకి పండితులు, అధికారులు ఆలయ లాంఛనాలతో స్వాగతం పలికారు. హెడ్లైన్స్ మరోసారి. ప్రజలే సైన్యంలో వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తా. దెందులూరు సిద్ధం బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్. విశాఖలో తహసీల్దార్ రమణయ్య దారుణ హత్య. నిందితుడిని గుర్తించామన్నారు సిపి రవిశంకర్. 10 బృందాలతో గాలింపు. శాంతి భద్రతలపై ప్రతిపక్షాల ఆందోళన. పెదగంట్యాడ నుంచి గంగవరం వెళ్లే భారీ వాహనాలను నిలిపివేయాలి. గంగవరం యువకులు రాస్తారు. రైల్వే జోన్ కు స్థలం కేటాయించాలంటూ బీజేపీ ఆందోళన. అరెస్టు చేసి స్టేషన్ కు తరలించిన పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.